హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బయ్యారం దగ్గర ఇస్లాపురం రోడ్ క్రాస్ వద్ద ఉన్నటువంటి బయ్యారం ఉక్కు కొండలలో ఏదైతే ఎత్తైన కొండలు, పచ్చని ఆహ్లాదమైన వాతావరణం, పచ్చని గుట్టలతో ఒక ఊటిని తలపించేటువంటి ఒక వాటర్ ఫాల్స్ని అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి జలపాతం దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఇది ఇక్కడ ప్రాముఖ్యత వచ్చేసి ఒకప్పుడు భాగవతంలో, మహాభారతంలో కూడా పాండవులకు ఒక గొప్ప చరిత్ర కలిగిన గుట్టాన్ని ఇక్కడ చెప్పుకుంటుంటారు. సో ఇక్కడ దగ్గర ప్రాంతం వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి వచ్చి వీక్షకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి వాటర్ ఫాల్స్ జలపాతాన్ని ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ప్రత్యేకంగా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ చాలామంది పర్యాటకులు ఇక్కడ వీక్షించడానికి, ఈ జలపాతంలో ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం మనతోటి కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక ఊటిని తరిపించేటువంటి ఇటువంటి కొండలలో అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క సందేశాన్ని, ఇలాంటి పండుగ వాతావరణాన్ని ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దూరంగా ఉన్నప్పటికీ, చాలా దూరం లోపలికి నడిచి రావాల్సినప్పటికీ మీరు చాలా ఉత్సాహంగా రావడానికి గల కారణం ఏంటి ఇక్కడికి? అన్న, ఇక్కడ మేమే కాదన్నా, చాలామంది కానీ వస్తారు. ఇక్కడ వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీనెస్తో పోతారు తప్పితే ఏ ఒక్కరు కూడా డల్లుగా పోరన్న. మేము ఇక్కడ వచ్చిన కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నదన్న. అండ్ ఇట్లాంటి వ్యూ మేము ఎప్పుడు చూడలేదు, ఇంతవరకు మేము చూడలేదు. చాలా హ్యాపీగా ఉన్నదన్న. అంటే ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడన్నా రావడం జరిగిందా అన్న? ఇది మేము వచ్చేది మూడోసారి అన్న. థర్డ్ టైం వచ్చినాం. ఇప్పటికీ మాకు ఏ రోజు కూడా ఏదని అనిపించలేదు. మా సంతోషం మాకు హ్యాపీగా ఉన్నదన్న. ఇక్కడ ఏ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు అన్న? మేము గార్ల మండలం పూసలతండ గ్రామం నుంచి వచ్చినామన్న. మాకు వచ్చేసి ఇక్కడ నుంచి 27 కిలోమీటర్లు అన్న. ఇక్కడికి ఎక్కువగా ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు అన్న? ఇక్కడ నుంచి కొత్తగూడెం, భద్రాచలం అండ్ ఇల్లందు నుంచి కూడా వస్తారన్న. ఓకే, అంటే మీరు ప్రతి సంవత్సరం ఎప్పుడు ఈ వానాకాలంలో వచ్చిపోవడం అలవాటుగా మీరు చేసుకున్నారు. ఇక్కడ అంటే మీరు ఇక్కడికి వచ్చారు, బాగా అద్భుతంగా ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితులు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే అన్న, చాలా సూపర్ ఉంది. కాకపోతే ఇక్కడ ఉమెన్స్ వచ్చేసరికి బాయ్స్ ఏంటంటే కొంచెం మద్యపానాన్ని నిషేధం అవుతుంది. ఆ మద్యపానాన్ని నిషేధం చేస్తే కొంచెం ఏదైనా ఉంటే కింద తాగొచ్చు, పైన వచ్చేసరికి అందరూ వస్తారు కదా అన్న, గర్ల్స్ మనం అందరం ఉంటాం కాబట్టి ఉమెన్స్కి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. దానికోసం ఇక్కడ వచ్చేసరికి కొంచెం సదుపాయాలు చేస్తే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్న. కానీ ఇది మాత్రం వేరే లెవెల్లో ఉందన్న. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఇది సూపర్ అన్న, ఫ్యామిలీతో ఇది తగ్గుబాటు అన్న. ఇది ఓకే, కుటుంబ సభ్యులతోటి రావాల్సినటువంటి ప్లేసే, కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్యాయ సంబంధించిన ప్రాంతం కాబట్టి దీన్ని విచ్చలవిడిగా నిరుపయోగం చేస్తున్నారు. ఇక్కడ ఒక రకమైనటువంటి రక్షణ లేకుండా పోతుంది. దీన్ని కట్టుదిట్టం చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న పర్యాటకులు మనతోటి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకొక పర్యాటకురాలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మాయి, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? చాలా బాగుంది, కానీ ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ యూసేజ్ మాత్రం చాలా, ఇంకా కొంచెం ఎక్కువ ఫాకల్టీ ఎక్కువ ఇస్తే ఎక్కువ ఏముంది అంటే మద్యపానంకి సంబంధించిన బాటిల్స్ పగలగొట్టడం కానీ, ఇంకా మధ్యలోనే నడవకుండా చేయడం, సీసాలు పడేయడం, ఇలాంటివన్నీ రీసైజ్ చేస్తే సూపర్ ప్లేస్ ఇది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మేము ఇల్లందు నుండి వచ్చాము. చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో సాటిస్ఫై అయ్యాము, వచ్చిన దానికి, ఎక్కిన కష్టానికి సాటిస్ఫై అయ్యాము. ఓకే, మొత్తంగా ఇక్కడ చర్చించుకున్నట్టయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అందంగా, అద్భుతంగా, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి మనసుని ఆహ్లాదకరంగా వాటిని మోటివేట్ చేసే విధంగా ఉన్నప్పటికీ కూడా మాకు ఇక్కడ సౌకర్యాలు మాత్రం సరైనవిగా లేవు. కుటుంబ సభ్యులు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలు మేము వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ యువకులు బాటిళ్లను పగలగొట్టడం, ప్లాస్టిక్ను ఉపయోగిస్తూ దాన్ని నిరాధంగా పడడం, అందులోటి కూడా ఇక్కడ ఎక్కడానికి కొంచెం కొద్దిగా ఇబ్బందికరంగా మారడం వల్ల కొంతమంది వయసు ఉన్న వాళ్ళు కూడా కిందనే ఆగిపోవడం, యువకులు మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది. కొన్ని సదుపాయాలు కల్పించవలసిందిగా వాళ్ళు మన ఛానల్ తోటి ముఖ్యంగా చెప్పుకోవడం జరిగింది.